హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ధనానండి. ఈరోజు వీడియో అయితే ఇది అండమాన్ జైలు అనమాట. మేము అండమాన్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇదైతే. మొత్తం అండమాన్ జైలు ఎంత పెద్దగా ఉందో మొత్తం అంతా వీడియో తీసి ఉంచాను. అదైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా పెద్దదండి. గేట్లు అంటే చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో, మొత్తం అంతా ఇటుకలతోటి. ఇప్పుడైతే ఇది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళి చూస్తున్నారు. ఒకప్పుడంటే ఇది చాలా భయంకరమైన జైలు అని చెప్తారనమాట. నేనైతే వెళ్ళి చూసినప్పుడు చాలా బాగుంది. చాలా పెద్దదనమాట. మొత్తం 3 ఫ్లోర్లు కూడా మేము వెళ్ళేదైతే ఇది కిందదనమాట. కిందని ఒక లైన్ వెళ్తున్నాము. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి మేమైతే అలసిపోయాం అనమాట. అంత పొడవు ఉంది. ఇలాగ ఇంత పొడవు ఉన్నాయి. మొత్తం 7 అంట. 7 లైన్లు 3 ఫ్లోర్లు అనమాట. అంత పెద్ద జైలు. చాలా బాగుందండి చూడడానికి. చూసారా, నేనైతే గేట్లు, అలాగే గేట్లోంచి అటుపక్క ఉన్న లైన్ అయితే చూపిస్తున్నాను చూసారా, అది 3 ఫ్లోర్లు అనమాట. అలాంటివి 7 లైన్స్ అంట. చూసారా, క్లియర్ కనిపిస్తుంది. అది 3 ఫ్లోర్లు అనమాట. అది ఎంత పొడవుగా చూసారు, ఇక్కడ నుంచి బట్టి అంతవరకు చాలా పొడవు. దీంట్లో అప్పుడెప్పుడో అండమాన్లో పెద్ద తుఫాన్ వచ్చిందంట. ఆ తుఫాన్కి 2 లైన్లు అంటే 3 ఫ్లోర్లు ఉన్నది 2 లైన్లు పాడైపోయి కొట్టుపోయి అని అన్నారు. ఇప్పుడైతే 5 ఉన్నాయన్నమాట. మొత్తం 7 అయితే లేవు. మేము ఒకదానికి ఈ చివరిని పెట్టుకొని ఆ చివరి వరకు నిలిచి వెళ్ళేసరికి అయితే మేము నిజంగా చాలా టైం పట్టింది. చాలా అలసిపోయాము. చూసారా ఒక్కొక్క రూము ఎలా కనిపిస్తుందో. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం అనమాట. ఇంకా 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ చూడకుండా డైరెక్ట్గా మేమైతే పైకి వెళ్ళిపోయాం. ఇంకా అంత చూసి ఓపిక లేదనమాట. అంత తిరగలేక డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాం అనమాట. ఇది 2nd ఫ్లోర్ అనుకుంటా. చూడండి ఇక్కడ నుంచి పైకి అయితే అంటే ఇలా చూస్తాను అనమాట. ఇంకా వెళ్ళలేదు ఇంక చూడటానికి. అంత ఇంకా నడిసి ఓపిక లేకనమాట. అంత పొడవుగా ఉండి అంత లాంగ్ అనమాట. చాలా దూరం. చాలా అసలు అప్పుడైతే మన ఇండియన్స్ని తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టి చాలా హింసించేవాళ్ళంట కదా. దీనికి డీటెయిల్స్ అయితే ఇంకా చాలా ఉంటాయండి వీడియోస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాను. ఇదైతే ఓన్లీ జైలు వరకే, అంటే పైకి వెళ్ళి చూసి అంతవరకే ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా ఉండవు. మొత్తం అనేది మేము చూసినవన్నీ ఉండవన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత కిందకి చూసారా, ఇది ఇటుక ఏటైతే ఇటుకని ఇంకా పాలిష్ లాగా చేస్తున్నారన్నమాట. అటు సైడ్ చూసారా బ్లాక్ కనిపిస్తుంది. అంత బ్లాక్గా ఉన్నది. ఇప్పుడు పైన ఉన్న ఇటుక పైన ఉన్న బ్లాక్ అంతా చెక్కుతున్నారనమాట. చెక్కడం వల్ల ఇలా మనకి ఇటుకు ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది. మేము వెళ్ళేటప్పటికైతే ఆ పైదంతా చెక్కుతున్నారనమాట. కొన్ని అయితే వెళ్ళలేదండి. మనం రెండింటికే పర్మిషన్ ఇచ్చారన్నమాట. ఉన్నాయంతా బాగాలేదని చెప్పేసి బాగా పాడైపోయాయని అవి చూడడానికి అయితే వెళ్ళలేదు. వాటికి అంతా మరమ్మతులు చేస్తున్నారన్నమాట. బాగా నీట్గా ఆ ఇటుకంతా పైన ఉన్న బ్లాక్ అంతా చెక్కి బాగా తిరగడానికి చూడడానికి అయ్యేలాగా నీట్గా చేస్తున్నారన్నమాట. అందువల్ల మనల్ని అన్నింటికి తిరగనివ్వలేదు. కొన్నే చూడనిచ్చారనమాట. చూసారా కర్రలాటి కట్టి మొత్తం మరమ్మతులు చేస్తున్నారు ఆ ప్లేస్కి. మేమైతే ఈ లైన్ ఒకటే వెళ్ళి పైకి వెళ్ళి పైన చూసాం అనమాట. చాలా బాగుందండి. మీరు ఎవరైనా సరే అండమాన్ వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా మంచి ప్లేస్ చూడటానికి. ఇప్పుడైతే మేము బాగా పైకి వస్తాం అనమాట. టాప్కి వస్తాము. పైకి వచ్చిన తర్వాత చూడండి మొత్తం అన్నీ కూడా లైన్లు 7 అని చెప్పాను కదా. 7లో 2 అయితే లేవు, 5 ఉన్నాయి. ఆ 5లోనూ కూడా మేము ఒక దాని పైన ఉన్నాం. ఇక్కడ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మొత్తం 7 కూడా ఒక దగ్గరే కలుస్తుంది అనమాట. పైకి వెళ్ళిన తర్వాత అన్నింటి మీదకి కూడా వెళ్ళొచ్చు. సపరేట్గా ఉండకుండా ఒకటే పైనుంచి ఒకటే అక్కడ పైన చిన్నది గదిలాగా ఉంటుంది. అక్కడ నుంచి అన్ని పక్కలు కూడా చూడడానికి అయ్యేలాగా అరేంజ్ చేసుకున్నారనమాట. ఈ పైకి వెళ్ళిన తర్వాత చూసారండి, పైకి వెళ్ళాక మొత్తం ఇంక ఇది జైలు. నెక్స్ట్ చుట్టూ కూడా సముద్రం తప్ప ఇంకా అసలు ఏం కనిపించలేదు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఎంత బాగుంటుంది అంటే ఆ ప్లేసు. పైన ఆకాశం, అటు ఇంక చుట్టూ అంతా కొండలు, సముద్రం, ఇక్కడ ఈ జైలు. అలా సముద్రం మధ్యలో కట్టారంట ఈ జైలు అనేది. చాలా బాగుంది. ఇప్పుడైతే చూడడానికి అంత అందంగా ఉంది. అప్పుడు అంత భయంకరమైన ప్లేస్ అంట. ఎవరైనా సరే తెప్పించుకోవడానికి కూడా అవ్వకుండా, ఎవరైనా పారిపోదామన్నా సరే పారిపోయేంత అవకాశం లేదనమాట. ఇంకా సముద్రంలో పడి చచ్చిపోవాలి తప్ప వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. చూసారా మొత్తం సముద్రం, కొండలే కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా అండమాన్ వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.